హుండాయ్ వర్నా ఫ్లూయిడ్ వెహికల్ సార్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ వెహికల్ వెరీ లెస్ డ్రైవ్ అయిన కార్ సార్. ఓన్లీ 26,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. ఇలాంటి వెహికల్ వచ్చేసి మనకు 100కు ఒక వెహికల్ ఉండొచ్చు మార్కెట్‌లో. ఎందుకంటే ఈ ఓన్లీ 2016 మోడల్ అయినప్పటికీ ఓన్లీ 26,000 తిరిగిందా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మీరు కావాలంటే షోరూమ్‌కెళ్ళి వెహికల్ కూడా చెక్ చేయించుకోవచ్చండి వెహికల్. మీకు జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది 2016 మోడల్ 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 26,000 తిరిగింది. మీరు ఒకసారి ఇంటీరియర్ కింద గమనించవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది. స్టీరియో కంట్రోల్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, పుష్ డాట్ బటన్ ఉంటుంది, మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. ఒకసారి హ్యాండ్ రెస్ట్ కూడా మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఇంటీరియర్ కూడా మీకు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సార్. ఎక్కడ కూడా సీట్స్ కూడా డ్యామేజ్ అనేది కూడా లేదు. డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన కార్ సార్. ఓన్లీ 26,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇలాంటి వెహికల్ అనేది చాలా రేర్గా వస్తుంటాయండి సేల్కు. మీరు కావాలంటే కన్నా వెహికల్ ఒకసారి మీరు చెక్ చేయించుకున్న తర్వాత అయినా సరే తీసుకోవచ్చు వెహికల్. 2016 మోడల్ పెట్రోల్ మాన్యువల్ కాబట్టి మనకు ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా ఒక 5,90,000 లేదా 6 lakhs అండి. అంటే అప్రాక్సిమేట్గా ఒక 6 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఎందుకంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించవచ్చు. రీడింగ్ అనేది వెరీ లెస్ డ్రైవ్ అయిన కార్ సార్. ఓన్లీ 26,000 మాత్రమే తిరిగింది కాబట్టి కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. అరౌండ్ ఒక 590 to 6 lakhs మధ్యలో రావచ్చండి వెహికల్. వోక్స్ వ్యాగన్ బెంటో వెహికల్ సార్. ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. 2019 మోడల్ 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. డ్రైవర్ వచ్చేసి 78,000 అయితే డ్రైవర్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ అండి. మనకు సేఫ్టీ వైజ్గా 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. ఇది మనకు 2019 మోడల్ హైలైన్ టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. పెట్రోల్ ఆటోమేటిక్ కాబట్టి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 6 lakhs నుంచి 6,30,000 6 లక్షల నుండి 6,30,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 6,80,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ కండిషన్ ఇవన్నీ చూసిన తర్వాత మీరు సెల్లర్తో మాట్లాడుకుంటే ఆ ప్రైస్ అప్రాక్సిమేట్గా ఒక 6,20,000 నుంచి 6,50,000 వరకు రావచ్చండి. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా గమనించవచ్చు. హైలైన్లో ఏమేమి వస్తాయంటే కనుక మనకు ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చండి. ఇది వచ్చేసి డిఎస్జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. మనకు వచ్చేసి ఇది మనకు మాన్యువల్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్లస్లో మనకు వేసామంటే ఇన్స్టెంట్గా పికప్ వస్తుంది. మనకి మైనస్లో వేసామంటే మన గేర్ కూడా డౌన్ అవుతుంది. ఇన్స్టెంట్ పికప్ కూడా మనకు ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకు వచ్చేసి మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది, స్టీరింగ్ మోటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, బెంచ్ స్టీరింగ్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో మోటెడ్ కంట్రోల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి సార్. సార్ మీరు సీట్స్ కూడా చూసుకోండి. ఎక్కడే కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ కూడా. చాలా అంటే వెల్ మెయింటైన్డ్ వెహికల్ సార్. ఇది మనకు సేఫ్టీ వైజ్ అయితే 5 స్టార్ రేటింగ్ ఉంటుందండి. బాడీ బిల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది వెహికల్ వెంటో కాబట్టి. ఇది వచ్చేసి ప్రైస్ పరంగా చూసుకుంటే 6,20,000 నుంచి 6,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. వోక్స్ వ్యాగన్ వెంటో వెహికల్ సార్. చాలా మంది కస్టమర్స్ వచ్చేసి మన దగ్గర ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గురించి ఎక్కువ అడుగుతున్నారు సెడాన్లో. ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ అనేది సిటీలో ఎక్కువ అయిపోయింది కాబట్టి చాలామంది మనకు ఆటోమేటిక్ గురించి కూడా కస్టమర్స్ ఎక్కువ అనేది విజిట్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క డీటెయిల్స్ ఏంటంటే 2014 మోడల్ సార్. 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. మీకు ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 78,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. వెహికల్ కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ సార్. హైలైన్ అంటే ఇందులో టోటల్ టాప్ ఎండ్ వస్తుందన్నమాట. మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, అలాయ్ వీల్స్ కానీ, ఏబిఎస్ కానీ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనకు సిల్వర్ కలర్లో ఉందండి వెహికల్ అండి. వెహికల్ లుకింగ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకుంటే మీకు ఇందులో హైలైన్ కాబట్టి మనకు ఇందులో ఫీచర్స్ ఏముంటాయంటే ఇందులో ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. టచ్ స్క్రీన్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు. అప్పట్లో టచ్ స్క్రీన్ అనేది రాలేదు 2014 మోడల్కి. నా కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు. ఇందులో ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఉంటుందండి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి సార్. ఇది కూడా డిఎస్జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. మనకు మాన్యువల్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ అండ్ మైనస్ కూడా ఉంటుంది ఆప్షన్ మనకు. ఈ ఇంటీరియర్ కూడా మన సీట్స్ గమనించుకుంటే ఎక్కడ కూడా చాలా నీట్గా అయితే కస్టమర్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఇది 2014 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ కాబట్టి మన ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా 4,50,000 లేదా 4,60,000 అండి. 4,50,000 లేదా 4,60,000 వరకు మన కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూడొచ్చండి మీకు హోండా WRV వెహికల్ సార్. మార్కెట్లో వచ్చేసి హోండా WRV అనేది చాలా రేర్ తక్కువ ఉన్నాయండి మార్కెట్లో. మా దగ్గర వచ్చేసి 2 to 3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. హోండా WRV దీని యొక్క డీటెయిల్స్ అంటే 2017 మోడల్ అండి. 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎంటీ వేరియంట్. మనకు వచ్చేసి డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 53,000 మాత్రమే డ్రైవ్ అయింది. కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది సార్. ఇందులో మనకు కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలాయ్ వీల్స్ కూడా చేయించుకున్నారు. సో ఆల్మోస్ట్ టాప్ మోడల్ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. విత్ సన్ రూఫ్ తప్ప మిగతా రిమైనింగ్ ఆల్ అనేది టాప్ మోడల్ ఫీచర్స్ ఉంటాయి సార్ ఇందులో. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇంటీరియర్ కూడా ఒకసారి గమనించవచ్చు. ఒకసారి ఇంటీరియర్ చూడండి సార్. ఇందులో ఫ్రంట్ వచ్చేసి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి. మనకు విఎక్స్లో కూడా మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ చేయించుకున్నాడు. దాని వర్త్ వచ్చేసి అరౌండ్ 20,000-25,000 అయితే ఉంటుంది.
మనకు ఏసీ ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఛానల్ కూడా ఇక్కడ మనకు చేంజ్ చేసుకునే దానికి ఆప్షన్ అయితే ఉంటుందండి. వెహికల్ అయితే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది సార్. డబ్ల్యూఆర్వీ అనేది మనకు హైవేలో వచ్చేసి మనకు డ్రైవింగ్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఎక్కడ కూడా షేకింగ్ అనేది కూడా ఉండదు. వెయిట్ కూడా బాగానే ఉంటుంది. సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ మంచిగా ఉంటుంది వెహికల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్ పెట్రోల్ మాన్యువల్ కాబట్టి కస్టమర్తో మాట్లాడుకుంటే 5,30,000 నుంచి 5,50,000 అండి. 5,30,000 నుండి 5,50,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 590 కోట్ చేస్తున్నారు. ఇది మనకు నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్. మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత మన సెల్లర్తో మాట్లాడించడం జరుగుతుంది. మాట్లాడుకుంటే 5,30,000 నుంచి 550 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. హుండై శాంట్రో వెహికల్ సార్. చాలామంది కస్టమర్ లేటెస్ట్ మోడల్లో ఏమన్నా శాంట్రో వెహికల్ అవైలబుల్ ఉందని చెప్పేసి కస్టమర్స్ అడుగుతున్నారు మన దగ్గర. ఇది వచ్చేసి మనకు ఇయర్ వచ్చేసి 2019 మోడల్ సార్, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కింద వస్తుంది. అంటే ఈక్వల్ టు మనకు టాప్ మోడల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 90% అవే ఫీచర్స్ ఉంటాయి ఇందులో కూడా. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి మనకు ప్రైస్ చూసుకుంటే 4,60,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. అప్రాక్సిమేట్గా మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,70,000 లేదా 3,80,000, 3,70,000 లేదా 3,80,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి బెలినో వెహికల్ సార్. మా దగ్గర వచ్చేసి అరౌండ్ 6 to 8 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుండి ఆ లాస్ట్ లైన్ వరకు కూడా మనకు బెలినో కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో పెట్రోల్ వెహికల్ ఉన్నాయి, డీజిల్ వెహికల్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ వెహికల్స్ ఉన్నాయి, మాన్యువల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా అండి. ఆల్ఫా అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుందన్నమాట. మనకు ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అండి సార్. ఆల్ఫా అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ వస్తుందన్నమాట. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా ఒక 5,40,000 లేదా 5,50,000, 5,40,000 లేదా 5,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనం మాన్యువల్తో కంపేర్ చేసుకుంటే ఒక 50,000 అనేది ఆటోమేటిక్ కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అందువల్ల ఇది 540 లేదా 550 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ఇక్కడ చూసుకుంటే ఇంకో వెహికల్ అండి, మారుతి బెలినో వెహికల్. ఇది వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి డెల్టా వేరియంట్ అండి. డెల్టా అంటే మనకు సెకండ్ వేరియంట్ కిందకి వస్తుందన్నమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది పెట్రోల్ మాన్యువల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బెలినోలో వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ అంటే పెట్రోల్ అయినప్పటికీ మనకు మైలేజ్ అనేది 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లుక్ వైజ్ కూడా చాలా వెహికల్ బాగుంటుందండి వెహికల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా 4,60,000 వరకు మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 4,60,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూడొచ్చండి, మారుతి బెలినో వెహికల్ అండి, 2018 మోడల్ సార్. ఈ వెహికల్ 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అంటే జీటా అంటే మనకు టాప్ నుండి సెకండ్ వస్తుంది. జీటా వచ్చేసి ఆల్ఫా అనేది సేమ్ ఫీచర్స్ ఉంటాయి సార్. ఆల్మోస్ట్ 95% అవే ఫీచర్స్ ఉంటాయి. జస్ట్ ఓన్లీ టచ్ స్క్రీన్ మాత్రమే కొంచెం తేడా ఉంటుంది. రిమైనింగ్ ఆల్ ఫీచర్స్ అనేవి సేమ్ ఉంటుంది సార్. ఇది ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్. డ్రైవర్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవెన్ కార్ సార్. ఓన్లీ 41,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మన ప్రైస్ 2018 మోడల్ జీటా కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా ఒక 5,30,000 లేదా 5,40,000, 5,30,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బెలినోలో వచ్చేసి మనకి బ్లూ కలర్ అనేది ఎక్కువ సేల్ జరగడం జరుగుతుంది. నిన్న నైటే 2 వెహికల్స్ అనేవి బుక్ అయిపోయినాయండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఆ రిజర్వ్ స్టిక్కర్ వేసామంటే ఆల్రెడీ టోకెన్ అమౌంట్ అంటే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మనం 10 days అయితే టైం ఉంటుంది. ఈలో ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా చేస్తాము. ఈ 10 daysలో మనకి ఎప్పుడు డెలివరీ కావాలన్నా అప్పుడు డెలివరీ చేసే ఆప్షన్ అయితే మన దగ్గర ఉంది సార్. మీరు వెహికల్ అనేది బుక్ చేయడానికి అయితే కన్నా వెహికల్ కాస్ట్ మీద 5% బుకింగ్ ఉంటుందండి. అంటే మనకు 5 lakhs కార్ అన్నారంటే 25,000 మీరు వెహికల్ బుక్ చేశారంటే 25,000 అమౌంట్ పే చేశారంటే మీకు వెహికల్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. 10 days వరకు అయితే మీకు టైం ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇదైతే కన్నా మనకు 5,20,000 లేదా 5,30,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. 2018 మోడల్ జీటా వేరియంట్ పెట్రోల్ వెహికల్. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మారుతి బెలినో వెహికల్ మెరూన్ కలర్లో ఉందండి. ఇది 2017 మోడల్ సార్. 2017 మోడల్ డెల్టా వేరియంట్ అంటే సెకండ్ వేరియంట్ కిందకి వస్తుందన్నమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. డీజిల్లో మనకి ఏంటంటే మనకు అరౌండ్ 20 నుంచి 22 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మారుతిలో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డీజిల్ అనేది ఆగింది కాబట్టి మనకు డీజిల్ వచ్చేసి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది సార్. అందులో బెలినో వెహికల్ అయితే కన్నా మైలేజ్ అనేది మీకు షిఫ్ట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం మైలేజ్ కూడా ఎక్కువనే ఉంటుంది. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 76,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే ఇది కూడా అంతేనండి, 5,20,000 లేదా 5,30,000, అప్రాక్సిమేట్గా 5 లక్షల నుండి 5,30,000 వరకు మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. కస్టమర్ విల్లింగ్లో ఉన్నాడంటే కన్నా 5 lakhs కూడా మన సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాం సార్. మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్. లేటెస్ట్ న్యూ షేప్ మోడల్ అనమాట. ఈ షేప్ అనేది మనకు 2017 మోడల్ నుంచి
ప్రజెంట్ వచ్చేసి 2023-24 మోడల్ వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే సేమ్ ఉంటుంది. ఇది వచ్చేసి 2018 మోడల్ సార్ వెహికల్, 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అంటే వీడిఐ మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 86,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్. ఇది 2018 వీడియో అయినప్పటికీ కూడా మనకి ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఏబిఎస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సార్. మైలేజ్ కూడా అరౌండ్ 20 నుంచి 22 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. 2018 మోడల్. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 5,30,000 లేదా 5,40,000, 5,30,000 లేదా 5,40,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సో చూశారు కదండి వీడియో. ఆల్ వెహికల్స్ కవర్ చేయడం కష్టం కాబట్టి లిమిటెడ్గా కొన్ని వెహికల్స్ చేయడమే జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా కొన్ని వెహికల్స్, వాటి డీటెయిల్స్, వాటి ప్రైస్ చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఎవరికైనా సరే వీడియో చూసే వాళ్ళకు, జెన్యూన్గా వెహికల్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి సార్. మా దగ్గర కార్ అవైలబుల్ లేకపోయినా నేను సోర్సింగ్ చేసి తెప్పించే ప్రయత్నం చేస్తాను. మైసెల్ఫ్ నాగేశ్వర రెడ్డి అండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9951523999 అండి. అగైన్ నేను టెల్లింగ్ 9951523999 అండి. ఎనీ టైం నేను కాల్ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను ఇక్కడ కస్టమర్తో కొంచెం బిజీగా ఉంటాను. మీరు వాట్సాప్లో అయినా సరే మెసేజ్ చేయండి, దాన్ని తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.